మావోలకు పెట్టని కోట ఆ ప్రాంతం. కనీసం ఖాకీలు సిఆర్పీఎఫ్ చేరుకోలేని దండకారణ్యం. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మావోల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. సైనికుల ఊచకోతకు నక్సలైట్ల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. నారాయణపూర్, దంతెవాడ అడవుల్లో ఆల్అవుట్ ఆపరేషన్ కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాగుతున్న ఈ భీకర కాల్పులతో దంతెవాడ దద్దరిల్లుతోంది. ఈ ఎన్కౌంటర్ లో బస్తర్ డివిజన్ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 31 మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దట్టమైన అడవిలో 25 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ అనంతరం తుల్తులి, నెందూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు డిఆర్జీ, ఎస్టీఎఫ్ పోలీస్ బలగాలు. అయితే వారి రాకను పసగట్టలేకపోయిన మావోయిస్టులు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో బస్తర్ డివిజనల్ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది. పిఎల్జీఏ కంపెనీకి చెందిన 6 కీలక సభ్యులు కూడా హతమైనట్లు తెలుస్తోంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ఇప్పటికే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అబూజ్మఠ్ అడవి ప్రాంతంలో బర్సు, తులితుల అడవి ప్రాంతంలో మొన్న శుక్రవారం పూట జరిగినటువంటి ఎదురుకాల్పుల వల్ల మొత్తానికైతే మాత్రం 40 మంది వరకు కూడా నక్సలైట్లు సానుభూతి పట్ల మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా చాలా GLP 6 మావోయిస్టు బిడ్డలకు సంబంధించిన మొత్తం కూడా నిర్మూలించే పనులు, అంటే వాటిని తీసేసే పనులు భాగంగానే అబూజ్మఠ్ పోలీసులు కావచ్చు, మరోవైపు చూసుకుంటే ఛత్తీస్గఢ్ తో పాటుగా బెస్తరు, తర్వాత మిగతా 4-5 జిల్లా సుక్మా, తర్వాత మరి ఇక్కడున్న పోలీసులు మొత్తం కూడా ఒక్కసారిగా సిఆర్పీఎఫ్ బృందాలతో కలిసి కోబ్రా దళాలతో మొత్తం కూడా అడవి ప్రాంతం బాధపట్టింది. మొత్తానికి అయితే మాత్రం మావోయిస్టులకు పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 40 మంది సరిపోతే నిన్న సాయంత్రం వరకు కూడా 31 మృతదేహాలను వెలుగుతీయడం కూడా జరిగింది. మరి మిగతా మృతదేహాలు మాత్రం సమీపంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వాటికి గుర్తింపు చేశారు. కానీ వాటి విషయంలో మాత్రం ఇంకా ఆ అడవిలోనే మొత్తం కూడా ఇంకా అక్కడ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు మాత్రం సుమారు 1500 వరకు పోలీసు బెటాలియన్ అడవిలోకి వెళ్ళగా కేవలం 300 మంది బిడ్డల వరకు బయటకు వచ్చింది. ఇంకా అడవిలో మాత్రం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ అబూజ్మఠ్ అడవి, తులితుల అడవి ప్రాంతం కావచ్చు, పరిసర ప్రాంతం మొత్తం కూడా సుమారు అబూజ్మఠ్ అనేది దట్టమైన అడవి 4-5 జిల్లాలకు విస్తరించిన నేపథ్యంలో ఆ అడవి ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారని, మొత్తం 70 మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పి పక్కా సమాచారం ఉంది. 40 మంది ఇప్పటివరకు మొట్టబెట్టిన నేపథ్యం ఉంది. ఇంకా మిగిలిన వారి కోసం కూడా 30 మంది వరకు కూడా ఇంకా ఎక్కడున్నారు, ఎడిపోయారు, వాళ్ళకి ఆయన స్వల్ప నుంచి తీవ్ర గాయాలు అయినాయా అనే దానిపై కూడా వాళ్ళంతా కూడా మొత్తం కూడా వాళ్ళు అక్కడ సెర్చ్ చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మొత్తానికి డ్రోన్ క్యాంప్ తో కూడా అడవి ప్రాంతం మొత్తం కూడా జల్లెడబడుతున్న నేపథ్యం ఉంది. స్పెషల్ పార్టీ బలగాలు కావచ్చు, కోబ్రా దళాలు కావచ్చు, LP తర్వాత సిఆర్పీఎఫ్ దళాలు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఆ ప్రాంగణానికి వెళ్ళడం, ఆ ప్రాంగణంలో మొత్తం కూడా అడుగడుగున జల్లెడబడతా ఉన్నాయి. మరోవైపున బాంబ్ స్క్వాడ్ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసుకుంటూ అంటే భద్రతా సిబ్బందికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. మృతి చెందినటువంటి నీతి కావచ్చు, కమలేష్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అగ్ర నాయకులుగా వాళ్ళంతా పోలీసు గుర్తించారు. వాళ్ళందరి దగ్గర నుంచి సుమారు 25 లక్షల వరకు ఒక తలపై రివార్డు ఉంది. మొత్తానికైతే మృతి చెందిన వాళ్ళపై మొత్తం 1,30,00,000 పైగా వాళ్ళకి రివార్డు ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ భాస్కర్.